మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద అమావాస్య సోమవారం. చాలా పవర్స్ కలిగిన రోజు గనుక ఈ అమావాస్య రోజు రాత్రి 12 లోపు ₹1 బిళ్ళతో ఇలా చేస్తే తెల్లవారేసరికి కోట్లు వస్తాయి. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. మీ దశ తిరిగిపోతుంది. మీ అదృష్టం మారుతుంది. మీ జాతకంలో దోషాలు తొలగిపోతాయి. ఆ పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అది ఎలా అని అనుకోవచ్చు మీరు. మనం ఏదైనా నమ్మి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసినా లేదంటే ఏవైనా పరిహారాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అవి ఏ రూపంలో వస్తాయో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తాయి. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, వారి యొక్క కరుణా కృపా కటాక్షాలు మనపైన ఉన్నాయి అంటే తక్షణం మనకి ఏ దారి నుండి అయినా డబ్బులు వస్తూ ఉంటాయి. డబ్బులే కాదు, ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద తీరని కోరికలు ఉన్నా సరే తక్షణం తీరిపోతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనం చాలాసార్లు చూసి లేదా వినే ఉంటాము. రాత్రికి రాత్రి ధనవంతులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలానే ఒకేసారి దశ తిరిగి 1 నిమిషంలో కోట్లు కురిసి లైఫ్ సెటిల్ అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎలా అది సాధ్యమైంది అని అంటారా? అది కేవలం భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మాత్రమే. కొన్ని రోజులు మనల్ని విధి ఆట ఆడిస్తుంది, మరికొన్ని రోజులు మనకి సంతోషాన్ని కూడా చూపిస్తుంది. అలానే ఒక్క క్షణంలో మన దశ తిరిగి కోటీశ్వరులు కావడానికి ఎంతో టైం పట్టదు. ఆ భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం మనపైన ఉంటే మనం అనుకోని విధంగా జీవితాలు మారిపోతాయి. అలానే ఈ పరిహారం కూడా ఏదైనా నమ్మి చేస్తే, నమ్మకంతో భక్తితో చేస్తే ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది. ఇప్పుడున్న ప్రపంచం, ఇప్పుడున్న కాలం ప్రకారం డబ్బు చాలా అవసరం. డబ్బు ఉంటే మనిషి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మనిషి జీవితం అనేది ఆనందకరంగా మారుతుంది. ఒక్క డబ్బు లేకపోతే 100,000 సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలానే ఆ ఒక్క డబ్బు ఉంటే 1000 సమస్యలు కూడా మన నుండి వీడి పారిపోతాయి. అందుకని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి క్షణం పరితపించేది, కష్టపడేది, చెమటూర్చి పనిచేసేది కూడా డబ్బు కోసమే. అయితే అలా చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా పైసా మిగలదు. మళ్ళీ అవే జీవితాలు, అవే బ్రతుకులు, మారవా ఇంకా అని అలసిపోతూ మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటారు. కానీ అదే నమ్మకంతో, అదే పట్టు విడవకుండా మనము కొన్ని పరిహారాలు, కొన్ని పూజలు, చాలా భక్తి, చాలా నమ్మకం, చాలా శ్రద్ధతో చేస్తే గనుక మీకు అదృష్టం, రాజయోగం ఏ రకంగానైనా తలుపు తట్టవచ్చు. ఇది 100% ట్రూ అండి. మీరు నమ్మి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. ఈరోజు అమావాస్య తిథి మంచి రోజుతో కలిసి వచ్చింది. లోకాలను ఏలే ఆ లోకేశ్వరుడు, మన కష్టాలను తీర్చే బోలా శంకరుడు నమ్మకంతో నమ్మిన వారికి కొంగు బంగారం కోరికలు తీరుస్తాడు. అలానే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలిగి మీ యొక్క అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీకు ఎంతటి సమస్యలు ఉన్నా సరే ఈ పరిహారం చెయ్యండి. మీ యొక్క ఎంతటి బాధలైనా సరే తీరిపోతాయి. మనకు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని చూపించి మన జీవితాన్ని బంగారుమయంగా మారుస్తుంది ఈ పరిహారం. మరి ఇంతకీ ఈరోజు రాత్రి ₹1 బిళ్ళతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఓం నమఃశివాయ అని కమెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు ఆడవాళ్లైనా మగవాళ్లైనా మీరు రాత్రి పడుకునే సమయంలో ముఖాన్ని, కాళ్ళు, చేతులని నీట్గా శుభ్రంగా కడుక్కోండి. ఇది మన పెద్దలు చెబుతున్న మాట కూడా. మనం రాత్రి పడుకోబోయే ముందు ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని నీట్గా తుడుచుకొని పడుకోవడం వల్ల మనకు ఎలాంటి వ్యాధులు వ్యాపించడానికి ఉండదు. లేదు అంటే ఇలా పడుకోవడం వల్ల, అంటే ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కోకుండా పడుకుంటే గనక మనకు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా తగ్గిపోతుందట. గనుక రాత్రి పడుకునే ముందు ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని పడుకోండి. ఈ సోమవతి అమావాస్య రోజు మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఈ అమావాస్య రోజున గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. అలాగే
తులసి ఆకులను తుంచకూడదు. అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఈ సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఎందుకంటే మన మీద పడే చెడు దృష్టి అంతా మన తల వెంట్రుకలకు అతుక్కుని ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అది కూడా షాంపూలేమీ లేకుండా చేయాలి. లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె పెట్టుకోకూడదు. నూనె అంటే శనిదేవుని స్వరూపం కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున భార్యాభర్తలిద్దరూ శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య నాడు కలయికతో బిడ్డ జన్మిస్తే శారీరక వైకల్యంతో జన్మించవచ్చు. అమావాస్య నాడు మాంసం తినడం మానుకోండి. ఈ రోజున మాంసాహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే బియ్యం, కందిపప్పు, గోధుమలను ఈరోజు కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు మీ వాకిలిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలి. అంతేకాని ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయకండి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి అడుగు పెడతాయి. కాబట్టి అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గు వేయకండి. అలాగే ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండలు సమర్పించినా, గుడిలో రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించినా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అమావాస్య రోజున ఎక్కువగా దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య సాయంత్రం సమయంలో పిల్లలను బయటకు తీసుకురాకూడదు. రూపాయి బిళ్ళతో ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసింది ఒక రూపాయి బిళ్ళ. అది పాతదైనా పర్వాలేదు, కొత్తదైనా పర్వాలేదు. రూపాయి బిళ్ళంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన దగ్గర ఎన్ని వేల నోట్లు ఉన్నా పూజలో మనం వాడేది నాణాలని. లక్ష్మీదేవికి నాణాలు అంటే చాలా ఇష్టం. మనం ఈ పరిహారం అనేది రూపాయి కాయిన్తో చేస్తున్నాము. ఈ కాయిన్స్ అనేవి దేవుళ్ళకి చాలా ఇష్టం. మనం ఏ గుడికి వెళ్ళినా కూడా చిల్లర నాణాలని ఎందుకు వేస్తాము అంటే దేవతలకి నాణాలు అంటే చాలా ఇష్టం. అందుకే చిల్లర కాయిన్స్ని మనం ఎప్పుడూ తక్కువ చేయకూడదు. లక్ష్మీదేవికి ముఖ్యంగా చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మనం ఏదైనా కలశాన్ని పెట్టినప్పుడు కావచ్చు, లేకుంటే ఏదైనా పూజ సమయంలో కావచ్చు, నాణాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము. రూపాయే కదా అని తీసి పాడేయకూడదు. ఎన్ని కోట్లు సంపాదించాలి అన్నా మనం మొదలు పెట్టవలసింది రూపాయి నుండే. మనం ఎంత పెద్ద బంగ్లాని కట్టాలనుకున్నా, ఎంత పెద్ద మేడ మిద్దలను కట్టాలనుకున్నా, ఎంత పెద్ద బిల్డింగ్ని కట్టాలనుకున్నా మనకు మొదలయ్యేది మాత్రం పునాది నుండే. అంటే మనం వేసే పునాది నుండి స్టార్ట్ అవుతుంది. అలానే మనం ఎన్ని కోట్లు సంపాదించాలి అనుకున్నా సరే, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా సరే మనం మొదలు పెట్టాల్సింది రూపాయితోని. ఆ ఒక్క రూపాయి లేకపోతే మనకు కోట్లు ఎక్కడి నుండి వస్తాయి? ఆ కోటి నుండి రూపాయి తీసేస్తే అది కోటి కూడా కాదు. అంటే రూపాయి తక్కువే అవుతుంది. ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆ కోటి రూపాయలకు విలువ ఉండదు. అంటే ఆ కోటి అనే స్థాయికి మనం చేర్చలేము. ఒక్క రూపాయి తక్కువే అని అంటాము. అలా ఒక్క రూపాయి అనేది మొదటి నుండి మనకు ఖచ్చితంగా స్టార్ట్ అయ్యేది ఒక్క రూపాయి నుండి. అందుకే రూపాయికి ఉన్న విలువను గుర్తించండి. రూపాయిని ఎప్పుడూ తక్కువ చేసి చూడద్దు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని చెయ్యలేరు. గనుక చాలా శ్రద్ధగా ఈ వీడియోని చూడండి. ఈ పరిహారం చెయ్యాలంటే నమ్మకం ఉండాలి. చెయ్యగలంత టైం కూడా ఉండాలి. అప్పులే మీకు నిజమైన అదృష్టం పట్టినట్టు. ఇలా పరిహారాన్ని చెయ్యగల అవకాశం, టైం ఉంటే గనక ఖచ్చితంగా మీరు అదృష్టవంతులుగానే భావించుకోవాలి. దీనికోసం పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. పెద్దగా మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అమావాస్య రోజు రాత్రి నిద్రించే ముందు కానీ లేదా రాత్రి 12 లోపు ఎప్పుడు ఒకసారి ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి. ఇది అందరి ఇళ్లల్లో ఉంటుంది. నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈ పరిహారం చెయ్యండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఒక రూపాయి కాయిన్ తీసుకోండి. తరువాత మీరు అన్ని పనులు పూర్తి చేసుకుని మేమిప్పుడు నిద్రిస్తాము,
ఇక బెడ్పై నుండి మళ్ళీ లేవము అని అనుకునే టైంలో ఒక రూపాయి కాయిన్ తీసుకోండి. దానిని మీ చేతిలో పట్టుకోండి. తర్వాత ఒక గాజు బౌల్ కానీ గాజు గ్లాస్ కానీ తీసుకోండి. అందులో నీటిని నింపండి. నీరు అనేది పరమ పవిత్రంగా భావించబడింది. మన హిందూ సాంప్రదాయంలో కావచ్చు, ఎక్కడైనా సరే నీరు అనేది పరమ పవిత్రమైనది. నీటితో మన దోషాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. నీటికి ఎలాంటి దోషముండదు. నీరు అనేది ఒక పవిత్రమైన జలం. ఎంతటి ముట్టు అంటునైనా తొలగించగల శక్తిని కలిగి ఉంది నీరు మాత్రమే. కాబట్టి నీరు అనేది చాలా అద్భుతమైనది. ఆ నీటిలో ఈ రూపాయి కాయిన్ని ఉంచండి. తరువాత ఆ నీటిలో చిటికెడు పసుపు కూడా వేయండి. మనం ఇప్పుడు పడుకుంటాము, ఖచ్చితంగా బెడ్ పై నుండి దిగము అని అనుకునే సమయంలో ఒక రూపాయి కాయిన్ తీసుకోండి. మీ కుడి చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో పట్టుకుని మీ యొక్క తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మీకు ఏవైతే సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో, ఏవైతే తీరని కోరికలున్నాయో, ఇంకా ఏవైతే సమస్యలున్నాయో అవి ఏవైనా సరే, డబ్బు పరమైన, ఇంకా ఉద్యోగ వ్యాపార ఇలాంటి సమస్యలు, మీరేదైనా ల్యాండ్ కొనాలి అనుకుని కొనలేకపోయినా, అంటే మీకు తెలుస్తుంది కదా ఈ సమస్య వల్ల మీరు బాగా బాధపడుతున్నారు అనుకునే సమస్యను చెప్పుకోండి. ఇక అలా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని మీ తల చుట్టూరా రూపాయి కాయిన్తో 7 సార్లు తిప్పుకుని ఆ రూపాయి కాయిన్ని ఒక గాజు బౌల్లో లేదా గ్లాస్లో వాటర్ని పోసి ఆ వాటర్లో ఈ రూపాయి కాయిన్ని ఉంచండి. తరువాత ఆ నీటిలో చిటికెడు పసుపును కూడా వేయండి. ఇక మీరు పడుకునే ముందు ఆ వాటర్ గ్లాస్ కానీ ఆ బౌల్ని కానీ మీరు పడుకునే చోట తల వైపు పెట్టుకోండి. మీరు బెడ్ పైన పడుకుంటే మీ బెడ్ కింద పెట్టుకోండి. లేదంటే మీరు కింద పడుకుంటే మీ తలకు, అంటే మీ తల పెట్టుకుంటారు కదా, మీ తల పై భాగంలో పెట్టుకోండి. ఇలా పెట్టుకుని నిద్రించండి. ఇలా నిద్రించిన తర్వాత మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ మొత్తం కూడా లాగేయబడుతుంది. మీరు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారో, ఒకవేళ మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలు మీకు కష్టాలను తెచ్చిపెడుతుంది. లేదంటే మీ పనులు జరగకుండా అడ్డుపడుతున్నవన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఒకరితో మన సమస్యను చెప్పుకుంటే మన మనస్సు అనేది ఎలా కుదుట పడుతుందో అలానే మన సంకల్పాన్ని చెప్పుకుని ఆ రూపాయి బిళ్ళను ఆ నీటిలో వేయడం వల్ల కూడా మన మనస్సు అంతా హ్యాపీగా ఉంటుంది. మనం చేయగలం, మనకి ఈ పని ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం వస్తుంది. రూపాయికి మన కోరికను చెప్పేటప్పుడు మన కోరికను ఆ భగవంతునితో చెప్పినట్టుగా భావించాలి. మన కుడి చేతిలో రూపాయిని పట్టుకుని మనం ఆ భగవంతునితో కష్టాన్ని చెప్పుకున్నట్టు భావించాలి. అలా నీటిని పెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ తీసుకుని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. అంటే బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి. తర్వాత ఫ్యూచర్లో ఆ కాయిన్ని వాడేసుకున్నా పర్లేదు. ఇక ఆ బౌల్లో కానీ ఆ గ్లాసులో కానీ ఉన్న నీటిని ఎవరూ తొక్కని చోట కానీ పారే నదిలో కానీ వేసేయండి. ఒకవేళ మీరు పారే నదిలో వేస్తే అద్భుతంగా మీరు ఫలితాన్నైతే తక్షణం చూడగలుగుతారు. చిన్న చిన్న మైనసుల వల్ల కూడా మనకు పరిహారం చేసిన ప్రభావం అనేది చాలా తక్కువ వస్తుంది. అంటే కోట్లు రాకపోయినా మినిమం 100, 1000 ఇలా కూడా రావచ్చు. కానీ ఇప్పుడు చెప్పిన పరిహారంలో మైనస్సులు లేకుండా, అంటే పొరపాట్లు లేకుండా చేస్తే గనుక మీకు ఖచ్చితంగా పరిహారానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆ నీటిని మాత్రం పారే నదిలో కానీ ఎవరూ తొక్కని వద్ద కానీ పోసేయండి. ఇక అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఎంతలా అంటే మీకు ఏం కావాలి అనుకున్నా కూడా అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి తీరుతాయి. ఎంతటి తీరని కోరిక అయినా సరే తీరిపోతుంది. అద్భుతమైన రోజు ఈ అమావాస్య. ఇది మన హిందూ సాంప్రదాయంలో కూడా ప్రత్యేకించబడింది అని శాస్త్రపరంగా కూడా నిరూపించబడింది. ఒకానొక ఊరిలో కేశవ అని ఒక యువకుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతనికి సరైన పని దొరకకపోవడం వల్ల తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దొంగతనాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కేశవ భార్య పేరు గౌరి. వారికిద్దరు చిన్న పిల్లలు. కేశవ ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్న చిన్న దొంగతనాలు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు తెచ్చేవాడు. అయితే అతనికి ప్రతిరోజు దొంగతనం చేయడానికి అవకాశం దొరికేది కాదు. అలా కుదరని రోజుల్లో ఆ కుటుంబం మొత్తం పస్తులుండాల్సి వచ్చేది. పిల్లల ఆకలి కేకలు వింటూ ఆ భార్యాభర్తలు గుండెలు పగిలేలా రోధించేవారు. ఒకరోజు కేశవ ఉదయం నుండి సాయంత్రం వరకు ఊరంతా తిరిగినా ఏమీ దొరకలేదు. నిరాశగా ఇంటికి చేరుకున్న కేశవ తన భార్య గౌరీని పిలిచి, గౌరీ, ఇంట్లో ఏమైనా బియ్యం మిగిలి ఉంటే వంట చేయవా? ఈరోజు నా చేతిలోకి చిల్లి గవ్వ కూడా రాలేదు అని దీనంగా అడిగాడు. దానికి గౌరీ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, ఇంట్లో ఏమీ లేవు. మీరు ఏ రోజు తెచ్చినవి ఆ రోజే అయిపోతున్నాయి. పిల్లలు ఆకలితో ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు అని బదిలిచ్చింది.
ఆ మాటలు కేశవ మనసును ఈటల్లా పొడిచాయి. కేశవ ఉంటున్న ఊరికి కొద్ది దూరంలో దట్టమైన అడవి ఉంది. ఆ అడవి మధ్యలో ఎంతో పురాతనమైన మహిమాన్వితమైన ఒక శివాలయం ఉంది. ఆ సమయంలో కేశవ మనసులో ఎంతో క్షోభ రగులుతోంది. నేరుగా ఆ శివాలయానికి చేరుకున్నాడు. గర్భగుడిలోకి వెళ్ళి పరమశివుని ముందు మూకరిల్లి బోరున విలపించాడు. ఓ పరమేశ్వర, ఏమిటి ఈ కఠిన పరీక్ష? నేను పస్తులున్నా పర్వాలేదు తండ్రి, కానీ నా కన్నబిడ్డలు ఆకలితో అల్లాడిపోతుంటే నా వల్ల చూడటం కావడం లేదు. నాకు ఈ పాపపు జీవితం నుండి విముక్తి కల్పించి ఏదైనా మంచి దారి చూపించు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడే అతని కన్ను శివుని విగ్రహం చేతిలో ఉన్న ఒక పెద్ద వెండి త్రిశూలంపై పడింది. దారిద్ర్యం మనిషితో ఏమైనా చేయిస్తుంది అన్నట్లు ఆ క్షణంలో కేశవ మనసు తప్పుదారి పట్టింది. నన్ను క్షమించు భగవంతుడా, నీ చేతిలో ఉన్న ఈ వెండి త్రిశూలాన్ని నేను తీసుకువెళ్తున్నాను. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది. దాంతో నా పిల్లల ఆకలి తీరుతుంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకు అని మనసులోని అనుకుని అటూ ఇటూ చూసి ఆ త్రిశూలాన్ని తీసుకుని గుడి బయటకు వచ్చేశాడు. గుడి బయటకు వచ్చిన కేశవ, మహాదేవా, నీ దయ వల్ల ఈరోజు నేను నా కుటుంబం ఆకలి తీర్చబోతున్నాను అని సంతోషపడ్డాడు. కానీ అడుగులు ముందుకు వేస్తున్న కొద్దీ అతని అంతరాత్మ ఘోషించటం మొదలుపెట్టింది. అతని అడుగులు బరువెక్కాయి. నేను ఎంతటి ఘోరమైన పాపం చేస్తున్నాను. నా కుటుంబం ఆకలితో ఉంటే ఉండవచ్చుగాక, కానీ సాక్షాత్తు ఆ సృష్టికర్తకే ద్రోహం తలపెడతానా? ఆయన నా దయనీయ స్థితి చూసి మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన ఆయుధాన్ని అపహరించేంత నీచానికి దిగజారాలా? లేదు లేదు, ఇది మహాపాపం. ఈ పాపపు కూటితో నా పిల్లలు బ్రతకటం నాకిష్టం లేదు అని అతనికి తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. వెంటనే వెనక్కి తిరిగిన కేశవ పరుగు పరుగును గుడిలోకి వెళ్ళాడు. తాను తెచ్చిన త్రిశూలాన్ని భక్తి శ్రద్ధలతో తిరిగి ఆ శివుని చేతిలో ఉంచాడు. నన్ను మన్నించు దేవా, క్షణికావేశంలో పెద్ద పాపం చేయబోయాను. నా పిల్లలు ఆకలితో చనిపోయినా సరే ఈ జన్మలో ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యను. నా కష్టార్జితంతోనే సంపాదించి తింటాను అని గట్టిగా ప్రమాణం చేసి ప్రశాంతమైన మనసుతో ఇంటికి బయలుదేరాడు. ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన భర్తను చూసి గౌరీ, ఏమండి, ఈరోజు కూడా ఏమీ దొరకలేదా? పిల్లలు ఆకలితో నీరసించిపోతున్నారు. దయచేసి వెళ్ళి ఏదైనా తీసుకురండి అని ప్రాధేయపడింది. అప్పుడు కేశవ జరిగినదంతా వివరించి, గౌరీ, నేనా పరమశివుడి సాక్షిగా ప్రమాణం చేశాను. ఇంకెప్పుడూ దొంగతనం చేయనని మాటిచ్చాను. నాకు ఏదైనా నిజాయితీగా పని దొరికితేనే చేస్తాను. అప్పటి వరకు ఆకలితో అలమటించాల్సి వచ్చినా సరే ఈ నిర్ణయం మారదు అని దృఢంగా చెప్పాడు. అతని నిజాయితీని, భక్తిని అర్థం చేసుకున్న గౌరీ కూడా సరేనని అంగీకరించింది. అలా ఆ కుటుంబం మొత్తం వరుసగా 2 రోజుల పాటు ఒక్క ముద్ద కూడా లేకుండా పస్తులుండిపోయింది. 2 రోజుల తర్వాత నీరసంతో దుఃఖంతో కేశవ మళ్ళీ ఆ శివాలయానికి వెళ్ళాడు. కైలాసంలో కేశవ దీనస్థితిని గమనిస్తున్న పార్వతీదేవి చలించిపోయింది. ఆమె పరమేశ్వరునితో, పరమేశ్వర, మీ భక్తుడు కేశవ 2 రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాడు. అతని కుటుంబం పస్తులుంటోంది. అయినా సరే మీకిచ్చిన మాట కోసం అతను దొంగతనం చెయ్యలేదు. మీరింకా అతనిపై దయ చూపరా అని అడిగింది. అప్పుడు పరమశివుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, కేశవ నాపై ఎంతో అచంచలమైన విశ్వాసం ఉంచాడు. అతను తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు. తొందరలోనే అతనికి అదృష్టం వరించబోతోంది. ఈరోజే నేనతనికి సరైన మార్గదర్శనం చేస్తాను అని అభయమిచ్చాడు. ఆ రాత్రి కేశవ ఆకలితోనే నిద్రపోయాడు. పరమశివుడు అతని కలలోకి వచ్చి, కేశవ, రేపు ఉదయం నా గుడి మెట్లపైన కూర్చుని ఎదురుచూడు, నీకు మంచి జరుగుతుంది అని ఆజ్ఞాపించాడు. ఉదయాన్నే కేశవ నిద్రలేచి స్నానమాచరించి భగవంతుని ఆజ్ఞ ప్రకారం శివాలయానికి చేరుకున్నాడు. దేవునికి భక్తితో నమస్కరించి అక్కడే ఉన్న మెట్లపైన ప్రశాంతంగా కూర్చున్నాడు. కొద్దిసేపటికి పక్క ఊరిలో అతిపెద్ద వస్త్ర కర్మాగారం అంటే బత్తల మిల్లు నడుపుతున్న రామదాసు అనే ఒక గొప్ప వ్యాపారి అక్కడికి వచ్చాడు. రామదాసు శివదర్శనం చేసుకుని పూజ ముగించుకొని బయటకు వస్తుండగా మెట్లపై విచారంగా కూర్చున్న కేశవను గమనించాడు. కేశవ అమాయకత్వం చూసి అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నువ్వెవరు? ఎందుకిలా దీనంగా ఇక్కడ కూర్చున్నావు? నీకు వచ్చిన కష్టమేమిటో నాతో చెప్పు అని ఆప్యాయంగా అడిగాడు. కేశవ తన పరిస్థితిని వివరిస్తూ, అయ్యా, నా పేరు కేశవ. నా కుటుంబం 2 రోజుల నుండి పస్తులుంటోంది. నేను కష్టపడి నిజాయితీగా పనిచేద్దామనుకుంటున్నాను. కానీ ఎంత వెతికినా నాకు ఏ పని దొరకడం లేదు. ఈ దేవుడే నాకు దిక్కు అని కన్నీరు మున్నీరుగా విలపించాడు.
అది విన్న రామదాసు, ఓహో ఇంతేనా, దీనికి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు, నువ్వు నా బట్టల మిల్లులో పనిచేస్తావా అని అడిగాడు. కేశవ ఎంతో సంతోషంగా, మీకు పుణ్యం ఉంటుంది బాబు, నా ప్రాణం పెట్టి కష్టపడి పనిచేస్తాను అన్నాడు. రామదాసు వెంటనే తన జేబులోంచి కొంత డబ్బు, ఒక కార్డు తీసి, ఇదిగో నా చిరునామా, రేపటి నుంచే పనిలోకి రా, ముందుగా ఈ డబ్బులు తీసుకుని నీ భార్యా బిడ్డలకు కడుపు నిండా భోజనం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవ ఆనందానికి అవధుల్లేవు. పరుగున వెళ్ళి కుటుంబానికి భోజనం ఏర్పాటు చేసి జరిగినదంతా భార్యకు చెప్పాడు. వారంతా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే కేశవ రామదాసు మిల్లుకు చేరుకున్నాడు. రామదాసు అతనికి కొన్ని పనులు అప్పగించాడు. కేశవ ఎంతో శ్రద్ధగా, నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సైకిల్ మీద మిల్లుకు వెళ్ళి రాత్రింబవళ్ళు కష్టపడి పని నేర్చుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే మిల్లు పనులన్నీ తన భుజాలపై వేసుకుని రామదాసు మెప్పు పొందాడు. కేశవ కృషితో మిల్లు లాభాలు రెట్టింపు అయ్యాయి. ఒకరోజు రామదాసు కేశవను పిలిచి, కేశవ, నువ్వు రావడం నా అదృష్టం. నీ కష్టం వల్ల నా వ్యాపారం ఎంతో వృద్ధి చెందింది. అయితే నువ్వు రోజు ఇంత దూరం ఊరి నుండి వచ్చి వెళ్ళడం నాకు బాధగా ఉంది. నీకు సమ్మతమైతే నీ కుటుంబాన్ని నా ఇంటి దగ్గరికే తీసుకురా. నా భార్య చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. నా ఇంట్లో పనులు చూసుకోవడానికి, నా భార్యకు సపర్యలు చేయడానికి నీలాంటి నమ్మకస్తులు నాకు అవసరం అని కోరాడు. కేశవ ఎంతో ఉద్వేగానికి లోనే, ఇది నా అదృష్టమయ్యా, మీరు నాకిస్తున్న జీవితం ఇది. నా భార్య గౌరి అమ్మగారికి కంటికి రెప్పలా సేవ చేస్తుంది అని ఆనందంగా ఒప్పుకున్నాడు. మరుసటి రోజే కేశవ తన కుటుంబాన్ని తీసుకుని రామదాసు ఇంటికి వెళ్ళాడు. రామదాసు తన విశాలమైన ఇంటి ఆవరణల్లోనే వారికి ఒక చక్కటి నివాసం ఏర్పాటు చేశాడు. గౌరి వెంటనే రామదాసు భార్యకు సేవ చేయడం ప్రారంభించింది. ఇంటి పనులన్నీ ఎంతో బాధ్యతగా చూసుకుంటూ అనారోగ్యంతో ఉన్న ఆమెకు స్వంత కూతురిలా సేవలు చేసింది. అటు కేశవ కూడా మిల్లు బాధ్యతలను తన సొంత పనిలా చూసుకుంటూ రామదాసుకు కుడిభుజంగా మారాడు. వీరిద్దరి నిస్వార్థ సేవ చూసి రామదాసు దంపతులు ఎంతో మురిసిపోయారు. ఒకరోజు రామదాసు భార్య తన భర్తతో, ఏమండి, కేశవ ఎంత మంచివాడో, గౌరి కూడా అంతకంటే మంచిది. మనకు పిల్లల్లేరనే లోటే లేకుండా వీరు మనల్ని అంటిపెట్టుకుని ఉన్నారు. మన సొంత పిల్లలున్నా ఇంత బాగా చూసుకునేవారు కాదేమో అని ఆనంద బాష్పాలు రాల్చింది. కాలం గడిచే కొద్దీ రామదాసు భార్య ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు ఆమె మరణశయ్యపై ఉండి రామదాసును పిలిచి, ఏమండి, నా సమయం ఆసన్నమైంది. నేను వెళ్ళిపోయాకు మీకు అన్ని కేశవ దంపతులే చూసుకుంటారు. వాళ్ళనే మన సొంత బిడ్డల్లా భావించి మన ఆస్తికి వారసులను చేయండి అని తన ఆఖరి కోరిక చెప్పి కన్నుమూసింది. భార్య మరణంతో రామదాసు తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. ఆ కష్టకాలంలో కేశవ, గౌరీ దంపతులు అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రామదాస్ కూడా వృద్ధాప్యానికి చేరుకున్నాడు. నా భార్య మరణించినట్లు నేను కూడా ఏదో ఒక రోజు ఈ లోకం విడిచి వెళ్ళక తప్పదు. మరి నా ఆస్తంతా ఏమవుతుంది? నా భార్య కోరిక మేరకు కేశవనే నా వారసుడిగా ప్రకటించటమే ధర్మమని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన లాయర్ను పిలిపించి తన ఆస్తిపాస్తులన్నీ కేశవ పేరున రాసేలా వీలునామా తయారు చేశాడు. మరుసటి రోజు రామదాసు కేశవను పిలిచి, నాయనా కేశవ, నా వయసు అయిపోయింది. నేను ఏ క్షణానైనా కన్నుమూయవచ్చు. నాకు పిల్లలు లేరు. నువ్వే నాకు కొడుకుగా అన్ని సేవలు చేశావు. నా ఆస్తికి నిన్నే చట్టబద్ధమైన వారసుడిని చేస్తూ అంతా నీ పేరు మీద రాశాను అని చెప్పాడు. కేశవ కన్నీళ్లతో, అయ్యా, దయచేసి అలా అనకండి. మీరు నాకు దేవుడితో సమానం. మీ ఆస్తిని నేను ఎలా తీసుకోగలను? నాకు మీలే కావాలి అని ప్రాధేయపడ్డాడు. రామదాసు అతన్ని సముదాయిస్తూ, నాయనా, ఇదంతా ఆ శివుని ఆజ్ఞ. నా ఆఖరి కోరిక కూడా ఇదే, కాదనకు అని సర్వస్వం అతనికి అప్పగించాడు. కొద్ది రోజులకే రామదాసు ప్రశాంతంగా కన్నుమూశాడు. కేశవ, గౌరీ దంపతులు స్వంత కొడుకు, కోడలుగా రామదాసుకు అన్ని దహన సంస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దొంగగా జీవితం ప్రారంభించి పశ్చాత్తాపంతో మారి నిజాయితీతో కోటీశ్వరుడిగా ఎదిగిన కేశవ తన గతాన్ని మరిచిపోలేదు. పరమశివుని పట్ల తన భక్తిని మరింతగా పెంచుకున్నాడు.
తనకున్న అపార సంపదతో పేదవారికి దానధర్మాలు చేస్తూ, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ, సకల జనుల మన్ననలు పొందుతూ ఆదర్శవంతమైన జీవితం గడిపాడు. ఒక మనిషి నిజాయితీగా, బాధ్యతగా ఉంటే భగవంతుడు అడుగడుగునా తోడు ఉండి నడిపిస్తాడని కేశవ జీవితం అందరికీ తెలియజేస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.